వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈరోజు టాపిక్స్: ప్రశాంతంగా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం దృష్టి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ కీలక నిర్ణయం. ఈ అంశాలపై వరంగల్ నుంచి తిరుపతి, రాజమండ్రి నుంచి శ్రీరామమూర్తి, హైదరాబాద్ నుంచి కుమార్, ప్రవీణ్ ఫీల్డ్ రిపోర్ట్లు అందిస్తారు. ఇక జనగామ జిల్లా పాలకుర్తికి వెళ్తే, పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రశాంతంగా జరిగింది. 2 రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ పాలకుర్తిలో రాజకీయ రగడ రాజుకుంది. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టారు. కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎట్టకేలకు నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణలో బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. దీపిక, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే గత 2 రోజులుగా రాజకీయ పరిణామాలు చోటు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు మళ్ళీ తర్వాత అభివృద్ధి పనుల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే అదే ఆ చోట మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా పాలకుర్తిలో రాజకీయ రగడ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాజీవ్ చౌరస్తాలో విగ్రహావిష్కరణ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విగ్రహావిష్కరణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకొని తీరుతామని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా మోరించి ఎటువంటి పరిస్థితులు తలెత్తారంటూ కూడా అందరూ చాలా ఆసక్తికరంగా ఎదుర్కొన్నారు. కానీ ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎట్లా వ్యవహరించింది, ఇప్పుడు ఎట్లా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కావచ్చు, తెలంగాణ పాటను కావచ్చు, టీజీ అనేటువంటి పదాన్ని ఉచ్చరించకపోవడం చాలా దురదృష్టకరం. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే రాజకీయ రగడ, రాజకీయ దుమారం కొనసాగిన నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సచిన పాము లాంటి నేతలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమో చేస్తామంటే ఊరుకునేది లేదు, తప్పకుండా తిరిగి సమాధానం చెప్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ నేతల ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ ఇచ్చినటువంటి అంశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఒక కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలను మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమల్లోకి వస్తుంది. భూభారతికి, ధరణికి, నక్కకు నాగలోకి ఉన్నటువంటి తేడా ఉంది. భూభారతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రెవెన్యూ సమస్యలు తీర్చాం. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయాందోళన పడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఈ 20వ తారీఖు వరకు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు మీ గ్రామానికే, మీ ఇంటికి వచ్చి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ఆగస్టు 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలన్నీ తీరుస్తామంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలనే రాజకీయాలు రాద్ధాంతం చేసినప్పుడు కూడా తప్పకుండా ఏ పార్టీ అని చూడకుండా, ఏ పార్టీ నేతలు ఏ పార్టీ వారనే అంశాన్ని చూడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తుంది. సంక్షేమ పథకాలకు ఎవరైనా రాకపోతే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు రాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా నిరంతరంగా ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయి పోలీస్ స్టేషన్ల మెట్లెక్కినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎట్లా ఉండబోతున్న పరిస్థితి కూడా చాలా ఆసక్తికరంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినటువంటి నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కొనసాగింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.